మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఎవరైతే బీజేపీ అలాగే శివసేన ప్లస్ ఎన్సీపీ ఈ కూటమి దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కూడా ఫలితాలు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే 200కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఆధిక్యం కనబరుస్తుంది. అలాగే జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ కంటే కొంచెం తేడా వచ్చే ఫలితాలు అక్కడ బీజేపీకి వస్తుందని ఎక్కువ మంది చెప్పారు. కాకపోతే ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఆధిక్యం కనబరుస్తుంది. మన ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు ముగ్గురు గెస్టులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకున్న తర్వాత చర్చలోకి వెళ్దాం. డాక్టర్ అంది సత్యం గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సీనియర్ పాత్రికేయులు, అలాగే దామోదర్ ప్రసాద్ గారు జాతీయ రాజకీయాలపై నిపుణులు. సత్యం గారు, చూస్తున్నారు కదా 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర జార్ఖండ్ ఎలా ఉంది? ఇప్పటిదాకా వచ్చినటువంటి ట్రెండ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? మహారాష్ట్రలో అంచనాల మించి ఎగ్జిట్ పోల్స్ని మించి సీట్లు వస్తూ ఉన్నాయి మహాయుతి కూటమికి. ఇలా రావటానికి మనం ఇప్పుడు ఫ్యాక్టర్స్ కొన్ని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో హిందుత్వ ఓటుకు బాల్ ఠాకరే నాయకుడు, రాను దానికి బీజేపీ బాల్ ఠాకరే రెండు అంటే శివసేన బీజేపీ మధ్య డివైడ్ అయినాయి 19 ఎన్నికల్లో. ఇద్దరు ఒకే కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరికి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి శివసేన 3 వర్గాలుగా విడిపోయింది. ఒకటి షిండే వర్గంగా విడిపోయింది, ఒకటి ఉద్ధవ్ ఠాకరే వర్గంగా విడిపోయింది, మరొకటి రాజ్ ఠాకరే కూడా వేరే పోటీ చేశాడు. దీంతో సహజంగానే హిందుత్వ ఓటు మొత్తం కూడా ఈ శివసేన ఓటింగ్ 3 గ్రూపుల ఓటింగ్ కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, బీజేపీకి షిఫ్ట్ అవుతుంది కూడా. కాబట్టి వాళ్ళ అది మెయిన్ ఫ్యాక్టర్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. రెండవది శరద్ పవార్ ఒక పవర్ఫుల్ మ్యాన్ ఇండివిజువల్గా మహారాష్ట్ర రాజకీయాల్లో. అటువంటిది అజిత్ పవార్ గెలిపోవటంతో ఆ విధంగా కూడా ఇవాళ యూపీఏ కూటమి యొక్క ఓట్లు ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మూడవది ఇవాళ ఉన్నటువంటి దాంట్లో సెక్యులర్ ఓట్స్ అనుకున్నటువంటి వాళ్ళ తరఫున ఇంకా 3-4 చిన్న ఫ్రంట్లు పోటీ చేసినాయి. ప్రకాష్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒకటి, తర్వాత ఇవాళ రాజ్ ఠాకరే ఒకటి, అది కూడా యూపీఏకు నష్టం చేసేటువంటిది. తర్వాత ఇంకా ఇతర గ్రూపులు కూడా చిన్న గ్రూపులు ఉన్నాయి. తర్వాత దరిదాపు ఒక 15-20 సీట్లలో ఎంఐఎం కూడా ఓట్లు గెలిచే విధంగా ఎంఐఎంఐ పోటీ చేసింది. ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎక్కడైనా బీజేపీకి ఎక్కడ మేలు జరుగుతుందంటే ఆ విధంగా వాళ్ళు పోటీ చేసి సెక్యులర్ ఓట్స్ను గెలుస్తున్నారు. 4-5 ఫ్యాక్టర్లు ఇవాళ ఎన్డీఏ కూటమికి ఉత్సాహాన్ని ఇచ్చినాయి. మరొకటి అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ముఖ్యంగా షిండే ఒక 3-4 మంత్స్ బ్యాక్ మహిళలకు మేలు చేసేటువంటి ప్రోగ్రాం ఒకటి తీసుకొచ్చాడు. దాంట్లో మహిళలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పారు సీట్లే కావు, మహిళలు బీజేపీ ఫ్రంట్ వైపు మొగ్గుతున్నారని కూడా చూపెట్టారు. కాబట్టి ఈ 5-6 ఫ్యాక్టర్స్ ఇవాళ సహజంగానే ఎన్డీఏ కూటమికి ఇంకా ఒక వేవ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. వీళ్ళ ఓట్లన్నీ కూడా ఈ విధంగా చీలికలు పేలికలయ్యేటువంటి అవకాశం మనకు అవపడింది. తర్వాత ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిస్తే ఇది ఖచ్చితంగా జాతీయ రాజకీయాల మీద, రేపు జమిలీ ఎన్నికల మీద తీసుకునే నిర్ణయాల మీద, ఇటువంటి వాటి మీద కూడా ప్రభావం జరిగే అవకాశం. అలాగే జార్ఖండ్ ఫలితాలను ఎలా విశ్లేషిస్తారు? జార్ఖండ్ ఇప్పటికి కూడా రూరల్ ఏరియా రాష్ట్రం, ఏదో 1-2 టౌన్స్ తప్ప మొత్తం రూరల్ ఏరియా. తర్వాత జేఎంఎం గిరిజన ప్రాంతాల మీద బలంగా ఉంది. గతంలో అయితే అసలు గిరిజనులు 80% ఓటింగ్ జేఎంఎంకి వేసేవాళ్ళు. దరిదాపు 30 సీట్లలో గిరిజన ఏరియాల 30 సీట్లలో 27-28 కూడా జేఎంకి వచ్చాయి. ఓకే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు జార్ఖండ్లో చూస్తే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు, మధ్యలో చంపై సోరెన్ని సీఎంగా పెట్టారు. మళ్ళీ ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత హేమంత్ సోరెన్ మళ్ళీ సీఎం అయ్యారు. అక్కడ చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఆ రాష్ట్రం మీద ప్రత్యేకంగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ సోరెన్ మీద టార్గెట్ చేశాయి. వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడ్డాయి, కష్టం గెలవడం అని అనిపించింది. అలాగే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా అదే విషయాన్ని చెప్పాయి. ఏ అంశాలు ప్రభావితం చేశాయి? ఎందుకు అంచనాలు తప్పి మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చానే ముగ్గు కనిపిస్తుంది అంటారు అక్కడ? నమస్కారం అండి అందరికీ. అయితే మీరు అడిగినట్టుగా జార్ఖండ్లో ఉన్నటువంటి ఇదైతే ఏదో ఉందో
రీసౌండ్ వస్తుందండి. నా మాట నాకే వినిపిస్తుంది సార్. ఒకసారి శ్రీనివాసరావు గారు కంటిన్యూ చేయండి. సో ఓకే, జార్ఖండ్లో ఉన్నటువంటి ఫలితాలని చాలా ఎర్లీ ట్రెండ్గా చూడాలండి. దీన్ని ఇప్పటి వరకు నేను చూస్తున్నటువంటి వరకు చూస్తే అది కేవలం నెక్ టు నెక్గానే ఉన్నట్టుగా అనిపిస్తోందండి. 40-38 కానీ 39-36 కానీ ఇలా మారుతోంది. కానీ పూర్తిగా మహారాష్ట్రలో కనిపించినంతగా ఒకవైపు వన్ సైడెడ్గా వెళ్తున్నట్టుగా అనిపించట్లేదండి. ఇక రెండోది, అక్కడ కన్సాలిడేషన్ ఆఫ్ ట్రైబల్ ఓట్ అండి. సో ఆ ట్రైబల్స్కి అంటే బీజేపీ ట్రైబల్ వ్యతిరేక పార్టీ మీ హక్కులు తీసేసుకుంటుంది అనేటువంటి ప్రచారం బాగా సాగింది. అది కాంగ్రెస్ చేసింది కావచ్చు, జార్ఖండ్ ముక్తి మోర్చా చేసినటువంటిది కావచ్చు. కానీ అది మొత్తం మీద ట్రైబల్ ఓటుని అంటే గిరిజనుల్ని బాగా ప్రభావితం చేసే ఉంటుంది అనుకోవాలి. ఎందుకంటే ఎవరూ కూడా తమ హక్కుల్ని తాము వదులుకోవడానికి ఇష్టపడరండి. ఉన్నటువంటి హక్కులు పోతాయి అనేటువంటి అభిప్రాయం కలిగించగలిగితే వారు వెంటనే కూడా తమ ఓటుని ఎవరైతే తమ హక్కులు రక్షిస్తారో వారికి వేయటానికి మాత్రమే చేస్తారు. బహుశా అది జరిగి ఉండవచ్చు. అయినా సరే అంత వన్ సైడెడ్గా మాత్రం వెళ్ళలేదు. కాబట్టి ట్రెండ్ ఎలా ఉంది అనేటువంటి చూస్తే శ్రీనివాసరావు గారు, అయితే ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆధిక్యాలు చూస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలోని కూటమికి 51 సీట్లలో ఆధిక్యం ఉంది. అలాగే బీజేపీ కూటమికి 26 సీట్లలో మాత్రమే ఆధిక్యం ఉంది జార్ఖండ్లో. ఇది అయితే అంటే మీరు చెప్పే ఫిగర్ 51 చేరుంటే మాత్రం ఇక ఆ గెలుపును ఆపడం కష్టమండి. 1-2 రౌండ్సే అయ్యి ఉంటాయి ఇప్పటికీ. అయినా సరే అంత తేడా కనుక అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం 50% ఆధిక్యంలో ఉందండి 26-51 అంటే. సో అలాంటప్పుడు ఇక జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణం దాదాపుగా అధికారంలోకి వచ్చినట్టే అంగీకరించాల్సి వస్తుందండి. ఓకే. సో కాబట్టి అన్ని రకాలైనటువంటి కన్సాలిడేషన్ అంటే ట్రైబల్ ఓటు కన్సాలిడేషన్ జరిగింది. కులగణన వాగ్దానం కూడా ప్రభావం చూపించుంటుంది. కాబట్టి మనం చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఈసారికి మాత్రం జార్ఖండ్లో ఫలించలేదు. మహారాష్ట్రలోనేమో చెప్పిన దానికన్నా ఎక్కువ ఎన్డీఏ అనుకూలంగా ఉన్నాయి. ఓకే సార్, ఇది కొత్త ట్రెండ్గా కనిపిస్తోందండి. పూర్తిగా వ్యతిరేకంగా రావటం వేరు, ఒక చోట ఫలించడం మరొక చోట ఫలించకపోవడం అనేటువంటి కొత్త ట్రెండ్ అండి. ఓకే సార్. దామోదర్ ప్రసాద్ గారు, ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి మహాయుతి ఇప్పుడు గతానికంటే ఇంకా చాలా ఎక్కువ ఆధిక్యం సాధిస్తుంది, దూసుకుపోతుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే 217 సీట్లలో ఆధిక్యం ఉంది 288లో. ఏంటి ఏ ఫ్యాక్టర్లు వాళ్ళని ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళని ఇంత ఎక్కువ మెజార్టీ సాధించడానికి కారణంగా నిలిచాయంటారు? కారణం ఏమిటంటే ఇప్పుడు మన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాల ఆధిక్యతతో గెలుపొందిన భారతీయ జనతా పార్టీకి కొంత నైతిక స్థైర్యం అయితే ఇచ్చింది. అయితే మహారాష్ట్ర దాదాపు 13 కోట్ల జనాభా కలిగినటువంటి అతి పెద్ద రాష్ట్రము, 48 లోక్సభ స్థానాలు కలిగినటువంటి కీలకమైంది. దాదాపు అనేక భాషల వాళ్ళు, దాదాపు 38 భాషలు మాట్లాడే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. భారతదేశ వైవిధ్యం ఎంత ఉందో మహారాష్ట్రలో మన మినీ భారతదేశంగా భావించవచ్చు, ముంబైతో సహా. అలాంటి చోట్ల జాతీయ పార్టీకి అనుగుణంగా, అధికారంలో పార్టీకి అనుగుణంగా తీర్పు ఇచ్చేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. ముఖ్యంగా చూస్తే మనము గతంలో ఉమ్మడి మహారాష్ట్రగా ఉన్నప్పుడైతే సంయుక్త మహారాష్ట్ర, అప్పుడు గుజరాత్ వేరుపడినప్పటికీ కూడా గుజరాతీలు, రాజస్థానీలు, ఉత్తరాది వారు హిందుత్వ అంటే కేవలం హిందుత్వాన్ని కాకుండా జాతీయ మనోభావాలను ప్రతిబింబించే పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే. లేకుంటే మన దేశంలో మీరు అంటున్నట్టుగా జాతీయ భావాల్ని ప్రతిబింబించే పార్టీ బీజేపీని అని అనుకుంటే, మొన్న లోక్సభ ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్, ఎన్సీపీ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అలాగే యూబీటీ, శివసేన కూడా. కానీ ఇప్పుడు కొన్ని రోజులకే, కేవలం 5 నెలలకే ఈ ఫలితాలు తారుమారు కావడానికి కారణం ఏంటంటారు? కారణం ఏమిటంటే ప్రధానంగా మహిళా ఓటర్లలో దాదాపు 9.7 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి మహారాష్ట్రలో, అందులో దాదాపు 4.5 కోట్ల మంది మహిళలు ఓటర్లు ఉన్నారు. వాళ్ళని ఆకర్షించడానికి దాదాపు ఈ మహారాష్ట్ర హర్యానా గెలుపు తర్వాత, ఎందుకంటే సూక్ష్మ స్థాయిలో అంటే పోలింగ్ బూత్ స్థాయిలో లబ్ధిదారులను ముఖ్యంగా గుర్తించి ఈ మహిళలకు ఒక లాడ్లీ బెహన్
ఒక పథకాన్ని ప్రవేశపెట్టి కొన్ని నెలల ముందుగానే వాళ్ళ ఖాతాల్లో ఆ, నగదు జమ చేయడం ప్రారంభించారు షిండే ప్రభుత్వం. ఎందుకంటే ఇది ముందు జాగ్రత్త. ఇది కాకుండా పోల్ మేనేజ్మెంట్లో భాగంగా బూత్ స్థాయిలో ఆర్ఎస్ఎస్ ఇతర భారతీయ జనతా పార్టీ ఈ మాజీలు కూడా కొంతమంది వాళ్ళు పకడ్బందీగా వ్యూహరచన చేసి అక్కడ లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరో మహిళలు సహా, మహిళలే సగం మంది ఉన్నారు, వాళ్ళలో లబ్ధి పొందిన వారిలో సగం మంది వేస్తే తప్పకుండా ఈ బీజేపీ కూటమి గెలుస్తుందనే ధీమాను వాళ్ళు తొలి నుండి వ్యక్తం చేస్తూ వచ్చారు. అది ఆచరణలో చాలా గొప్పగా విజయవంతమైనటువంటి దాఖలాలు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రసాద్ గారు ఓకే ఇప్పుడు మహారాష్ట్ర అనేది ప్రధానంగా 50% సేద్యం పైన ఆధారపడి ఉంది. మరి ఆర్థిక రాజధాని ముంబై ఎక్కడుంది, అనేక కేంద్ర లేదా ప్రైవేటు కార్యాలయాలు కూడా ప్రధానంగా ఉంది. ఆర్థిక శక్తి, చోదక శక్తిగా ముంబై మహానగరం ఉంది. అందులో ముంబై కానీ థానే, కళ్యాణ్ ఇలాంటి ప్రాంతాల్లో ఒక జాతి అంటే ఈ రెండింజన్ల ప్రభుత్వము అనేటువంటి ఒక నినాదము వాళ్ళని ప్రభావితం చేసిందని చెప్పక తప్ప. ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది చాలామందిని, రహదారుల అభివృద్ధి ఇవన్నీ కూడా వాళ్ళని ఆకర్షించిన విషయం. ఇది ఒక రకంగా చూస్తే మహారాష్ట్ర. ఓకే సార్. సత్యం గారు, ఇప్పుడు జార్ఖండ్లో ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఆధిక్యం జేఎంఎం నేతృత్వంలోని జేఎంఎం నేతృత్వంలోని కూటమికే వస్తుంది చూస్తుంటే ఫలితాలు. అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు బీజేపీ వాళ్ళు, లేకపోతే హర్యానా తర్వాత వాళ్ళకు ఒక నైతిక బలం చేకూరింది, ఖచ్చితంగా వాళ్ళు పట్టు సాధిస్తారని చెప్పారు. అలాగే విశ్లేషణలు కూడా అలాగే సాగాయి, ఇది ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు అవే వేశాయి. కానీ అందుకు భిన్నంగా జార్ఖండ్లో పూర్తి స్థాయిలో మెజార్టీ చూపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఆధిక్యాలు చూస్తే 54 స్థానాల్లో జేఎంఎం కూటమి ఆధిక్యంలో ఉంటే కేవలం 25 చోట్ల మాత్రమే బీజేపీ కూటమి ఉంది. ఏంటి అక్కడ ఏ పరిస్థితులు, ఏ అంశాలు ప్రభావితం చేశాయంటారు? ఒకటండి, ఇప్పుడు గిరిజనులకు జేఎంఎం లీడర్, ఆ జేఎంఎంకు సొరేన్ లీడర్. సొరేన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. సహజంగానే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు, మాజీ ముఖ్యమంత్రులైనా ఎల్డర్స్ని అరెస్ట్ చేసినప్పుడు లోకల్ కొంచెం అఫెన్సివ్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మా లీడర్ని అరెస్ట్ చేశారని. మనం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు చూసాం, ఆ నెగిటివ్ ఫలితం వచ్చింది అరెస్ట్ చేసిన గవర్నమెంట్కు. తర్వాత జగన్ అరెస్ట్ చేశారు, మళ్ళీ జగన్కి కూడా వ్యతిరేక నెగిటివ్ ఫలితం వచ్చింది. అంటే అరెస్ట్ అయిన వాళ్ళకు పాజిటివ్గా ఫలితం వచ్చింది. ఇవాళ సుబీర్ సోరెన్ను కూడా అరెస్ట్ చేస్తే మళ్ళీ ఆయనకు కూడా పాజిటివ్ ఫలితం రాబోతుంది, హేమంత్ సోరెన్. కాబట్టి ఈ హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా కావాలని చేశారని గిరిజనులు భావించేటువంటి అవకాశం ఉంది. సహజంగానే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అన్యాయం, అరెస్ట్ చేసేంత నేరం చేసిరా అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఒకటి పనిచేసే అవకాశం ఉంది. రెండోది, ఆ ముఖ్యమంత్రి తాత్కాలిక ముఖ్యమంత్రి ఉండి దిగిపోయినటువంటి సొరేను పెద్దగా ఓట్లు చేల్చలేదనేటువంటిదే ఇప్పటి వరకు వస్తున్నటువంటి అంచనా. కాబట్టి బీజేపీ ప్రోత్సహించినప్పటికీ, ముఖ్యమంత్రిని చేసినప్పటికీ ప్రజలు మాత్రం హేమంత్ సోరెన్ వైపే ఇవాళ నిలబడ్డటువంటి స్థితి మనకు కనపడుతుంది. రెండవది, సహజంగానే బీహార్లో ప్రతిపక్షాల స్టాండ్ ఎక్కువ ఉన్నది ఓటింగ్. ఉదాహరణకు ఆర్జేడీ తీసుకోండి బీహార్లో, లేకపోతే జేఎంఎం తీసుకోండి, అట్లాగే సిపిఎంఎల్ వాళ్ళకు కూడా చాలా పాకెట్స్లో బలం ఉంది. ఇక్కడ కూడా 4 సీట్లకు పోటీ చేసింది ఇతర వామపక్షాలు. కాబట్టి ఒక బేస్, రూరల్ బేస్ అనేది బీహార్లో ఉంది. ఆ రూరల్ బేస్లో ఇవాళ గిరిజన్స్ కూడా కలిసి ఉండటంతో అర్బన్ ఏరియా తక్కువ ఉంది. ఎక్కడైనా అర్బన్ ఏరియా ఎక్కువ ఉంటే బీజేపీకి ఫేవర్గా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ రిచ్ క్లాస్ ఎక్కువ ఉన్నా, ఎవో మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నా, అర్బన్ ఏరియా ఉన్నా బీజేపీ ఫేవర్గా తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. వేవ్ క్రియేట్ చేయడానికి కూడా ఇవాళ మహారాష్ట్ర ఒక ఎగ్జాంపుల్. ఇవాళ జార్ఖండ్తో పోలిస్తే మహారాష్ట్రలో ఎక్కువ అర్బన్ పాపులేషన్ ఉంది. కాబట్టి రూరల్ పాపులేషన్ అటువంటి జార్ఖండ్లో ఈ ఫ్యాక్టర్స్ అన్ని పనిచేశాయి. కాబట్టి బీజేపీ చేసిన ఒక ప్రచారం నమ్మలేదు. ఏది బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు వయా అస్సాం, బెంగాల్ ద్వారా, లేదా బెంగాల్ అస్సాంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఎంక్రోచ్ అవుతున్నారు జార్ఖండ్లోకి. ఈ ఎంక్రోచ్మెంట్ రేపు రానున్న కాలంలో మీ అస్తిత్వం ప్రశ్న అనేటువంటి పరిస్థితుల్లో కొంత వర్క్ చేసినట్టే. లేకపోతే నియరెస్ట్ రైవల్గా ఇవాళ బీజేపీ ఫ్రంట్ ఉంది ఎన్డీఏ. అబ్సల్యూట్గా ఇప్పుడేం లేదు ఇంకా. కాబట్టి నియరెస్టే ఉన్నది. కాబట్టి అది కూడా కొంత వర్క్ చేసి ఇవాళ 52-48% ఆ లీడింగ్ అవుపడుతుంది.
ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకల్లా మరి 55-45 లేకపోతే 60-40 అనేది ఫైనల్ రౌండ్స్ దగ్గర తేలదు. కానీ ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకటి రూరల్ ఎకానమీ కావటం, గిరిజన్స్ ప్రాధాన్యత ఎక్కువ ఉంటాం, గిరిజనకు ఏకముఖంగా లీడ్ చేసే క్యాపబిలిటీస్ జేఎంఎంకు ఉంటాం, ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం, తర్వాత లెఫ్ట్ సెక్యులర్ కూడా కొంత బేస్ ఉండటం, ఇవన్నీ కూడా ఇవాళ ఈ మేరకు నిలబట్టడానికి, బీజేపీని తట్టుకొని నిలబట్టడానికి కారణాలు అయి ఉన్నాయి. తర్వాత అక్కడక్కడ రూర్కెలా కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కార్మిక వర్గం కూడా ఉంది. అది కూడా ఈ అన్ని ఇప్పుడు అనుకుంటున్నటువంటి శక్తుల వెనకాలనే ఉంది. కార్మిక వర్గం లెఫ్ట్ కానీ సెక్యులర్ కానీ ఇటువంటి వర్గాల వెనకనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ సస్టైన్ చేశాయి. ఈరోజు ఎరోజన్ కాకుండా సస్టైన్ చేశాయి. సస్టైన్ చేయబట్టే నెక్ టు నెక్ ఫైట్లో ఇవాళ నిలబడగలిగారు. ఓకే సార్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మహారాష్ట్ర చూస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే మహావికాస్ అఘాడీ ఉందో ఎంవీఏ, వీళ్ళు లోక్సభ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అదే ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తామని వాళ్ళు నమ్మారు, చాలా వరకు ప్రయత్నాలు చేశారు. మిత్రపక్షాలకు ఇంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో సీట్లు తక్కువ ఇస్తున్నారు అనే ఒక ప్రచారాన్ని ఖండించేలాగా కాంగ్రెస్ ఇక్కడ అందరితోటి సమన్వయం చేసుకుని ముందుకెళ్ళింది, అంతా బాగుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఏమైంది, ఎక్కడ విఫలమైంది ఎంవీఏ అంటారు? అంటే ఒకవేళ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆలస్యంగా మేల్కోవటం అనేటువంటి కారణమేమోనండి. అంటే మూడు పార్టీలు కూడా సర్దుబాట్లు చాలా త్వరగా చేసుకొని ఉంటే బాగుండేది. చాలా చివరి క్షణం వరకు కూడా వాళ్ళకి పెద్దగా సీట్ల ఒప్పందం మీద కుదరలేదండి. దాదాపు ఒక 30-40 సీట్లలో పోటీ, ఆ పార్టీల మధ్య పోటీ నెలకొని ఎవరు ఏమిటి అనేటువంటి చేయలేకపోయారు. అదేవిధంగా వాళ్ళు చేసే వాగ్దానాలు కూడా చాలా ఆలస్యంగా, రైతులకు చేసినటువంటి వాగ్దానం కూడా ఒక నెల రోజులు, అంటే అప్పటికే ఓటర్ల మనసులో ఒక అభిప్రాయం ఏర్పడి ఈసారి ఈ పార్టీని గెలిపిద్దామనే భావనకు వచ్చిన తర్వాత వాళ్ళు రైతులకి వాగ్దానం మార్చినట్టున్నారు. కానీ అప్పటికే ఈ మహాయుతి అనేటువంటిది మహిళల ఓట్లను గెలుచుకోగలిగిందండి. ఆ లడ్లీ ఓటు మధ్యప్రదేశ్లో గెలుచుకున్నటువంటి స్కీములు ఇక్కడ చేయటం వల్ల మహిళలకి ఉచితంగా డబ్బులు ఇవ్వటం, వాళ్ళ ప్రత్యక్షంగా అకౌంట్లో వేయటం అనేటువంటి అది ప్రారంభించడం వల్ల అప్పటికే మహిళల మనసులో ఈసారి మళ్ళీ బీజేపీని గెలిపిద్దాం లేదా మహాయుతిని గెలిపిద్దామనే అభిప్రాయం ఏర్పడిపోయింది. సో కాబట్టి ఆలస్యంగా స్పందించి, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకొని, ఆలస్యంగా వాగ్దానాలు చేయటం వల్ల వెనకబడిపోయారండి. పైగా ఈ రెండవది మహావికాస్ అఘడీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి పోరాటం కూడా అండి. ముఖ్యమంత్రి అనేటువంటిది ఎవరు, ఎన్సీపీనా కాంగ్రెసా లేదా శివసేన ఉద్ధవ్ ఠాక్రేనా, ఈ విషయం మీద వాళ్ళకి విభేదాలు బాగా ఉన్నాయి. ఆ విభేదాలు ఎప్పటికీ కూడా పరిష్కారం చేసుకోలేకపోయారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి మాటలు మాట్లాడి చివరికి ఇది సరైనటువంటి కూటమి కాదు, ఏకాభిప్రాయం ఉన్నటువంటి కూటమి కాదు, ఐక్యత ఉన్నటువంటి కూటమి కాదు అనేటువంటి ప్రచారం బీజేపీ సులభంగా చేయటానికి అవకాశం కల్పించారు వాళ్ళే. సో ఒక రకంగా ఇది సెల్ఫ్ గోల్ అండి, తమకు తాముగా ఓటమికి దగ్గరగా జరిగారు. రెండోది, బీజేపీకి సహజంగా ఉన్న ఒక లక్షణం ఏమిటంటే తమ తప్పుని ఎక్కడైతే ఓటమి ఎదురైందో అక్కడ ఓటమిని ఎందుకు ఓడిపోయామనేటువంటిది గుర్తించి దాన్ని చక్కదిద్దుకోవడం అనేది చాలా త్వరగా చేస్తుందండి బీజేపీ ప్రతి ఎన్నికలో కూడా. సో లోక్సభలో ఓడిపోయిన తర్వాత పొరపాటు ఎక్కడ జరిగింది, మనం ఏం చేయలేకపోయాం, ఏం చెయ్యాలి అనే నిర్ణయం తీసుకొని లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని సరిగా వినియోగించుకోలేదండి. ఆర్ఎస్ఎస్ ప్రచారానికి దూరంగా ఉంది అనే అభిప్రాయం ఉంది. సో ఈసారి అలా కాకుండా మహారాష్ట్ర గెలిచి తీరాలి. ఎందుకంటే మహారాష్ట్ర అనేది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కలిగినటువంటి రాష్ట్రం. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు జరుపుకోబోతోంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఈ సమయంలో మనం కోల్పోతే మన మీద వ్యతిరేకత వస్తుంది దేశవ్యాప్తంగా. కాబట్టి ఇది తప్పనిసరిగా గెలిచి తీరాలి అనేటువంటి బోధన అన్ని వర్గాల్లోకి, అంటే హిందుత్వ అభిమానులందరిలోకి నెట్టగలిగారండి, బలంగా తీసుకెళ్ళగలిగారు. సో కాబట్టి ఆ ప్రచార శైలిలో ఎన్డీఏ బాగా ముందు ఉంది, మహాయుతి బాగా ముందు ఉంది, ఐక్యంగా చేయగలిగింది, విభేదాలను చూపించలేదు.
కాబట్టి దీనివల్ల సరే మహిళలను ఆకట్టుకోగలిగారు, హిందువులను ఏకం చేయగలిగారండి. హిందువులను ఏకం చేయటంలో కూడా ముస్లిం అనుకూలమైనటువంటి నినాదాలు లేదా ప్రసంగాలు ఇవన్నీ కూడా చేసి కాంగ్రెస్ హిందువులందరినీ కూడా అటువైపు నెట్టింది. మీరు చూస్తే విదర్భాలో దాదాపుగా ఎక్కడైతే బీజేపీ కాంగ్రెస్ ఎదురెదురుగా పోటీ చేశాయో అక్కడ అన్ని చోట్ల కూడా బీజేపీ గెలుస్తోంది, కాంగ్రెస్ ఓడిపోతోంది. సో ముస్లిం అనుకూల పార్టీ కాంగ్రెస్ అనేటువంటి అభిప్రాయం సరే ప్రజలలోకి వెళ్ళింది, బీజేపీ తీసుకెళ్ళగలిగింది. దానివల్ల వాళ్ళ ఎన్నిక సులభం అవుతోందండి. దామోదర్ ప్రసాద్ గారు, ఇప్పుడు మహారాష్ట్రలో మహాయుతి కూటమి అయితే దూసుకుపోతుంది విజయం వైపు. కానీ వాళ్ళలో కూడా కొన్ని లుకలుకలు కనిపించే ఎలక్షన్ టైంలో, అలాగే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయితే ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదం అయ్యాయి. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఎన్సీపీ అజిత్ పవార్ కావచ్చు, ఇటువైపు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు పడుచూపాయి, ఒకరికొకరు కొంచెం కామెంట్స్ చేసుకున్న పరిస్థితి, ఇవన్నీ కూడా కొంత కూటమిలో ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టాయనే వాతావరణం కనిపించింది. వీటన్నింటినీ ఎలా అధిగమించగలిగింది బీజేపీ కూటమి? ప్రధానంగా ఇప్పుడు వాళ్లకు గత 6 నెలలుగా విజయమే లక్ష్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి పథకాలు కానీ ఇస్తున్న హామీలు కానీ, కొన్ని పథకాలు ఎన్నికలకు ముందే అమలు చేయడం వల్ల కానీ ఓటర్లో సగభాగం ఉన్నట్టు మహిళల్ని బాగా ప్రభావితం చేశారు. అదేవిధంగా యువతకు, ఇతర వర్గాలకు కూడా అనేక వాగ్దానాలు చేశారు. ఇది కాకుండా మహారాష్ట్ర అనేది దాదాపు 50% పట్టణీకరణ, నగరీకరణ ఎక్కువగా 50% మంది ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ సేద్యపు రంగంలో తీవ్రమైన సంక్షోభం నెలకొని రైతులు గిట్టుబాటు ధర లేక సోయాబీను, పత్తి, అదేవిధంగా ఉల్లి రైతులు అనేక కష్టనష్టాలకు గురై ఆత్మహత్యలు కూడా గణనీయంగా ఉన్నటువంటి ఒక దుస్థితి అక్కడ రెండు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమిటంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నటువంటి ఈ మౌలిక సదుపాయాల కల్పన, ఇవి ప్రధానంగా వాళ్ళని ఆకర్షించి ఈ 50% ఉన్నటువంటి జనాభాలో పట్టణాల్లో, నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే రెండింజన్ల సర్కార్ అనేటువంటి వాగ్దానాన్ని, అంటే కేంద్రం నిధులు ఇస్తేనే మహారాష్ట్ర బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వాళ్ళు అని ప్రధానమంత్రితో సహా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా భారతీయ జనతా పార్టీ ఉదరగొట్టడం వల్ల అది కొంతవరకు ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం యొక్క వనరులు పరిమితంగా ఉంటాయి. కాబట్టి కేంద్ర సహాయ సహకారం లేకుండా ముంబై వంటి మహానగరం కావచ్చు, ఔరంగాబాద్ కావచ్చు, నాగపూర్ కావచ్చు, అనేక నగరాలు బాగా అభివృద్ధి, అమరావతి కావచ్చు, ఇలా అనేక నగరాలు అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో అనేక మౌలిక సదుపాయాల కల్పన పథకాలు ఇంకా కొనసాగుతూ, కొన్ని ఆరంభంలో, కొన్ని మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు, ఎందుకంటే ఇంకో పక్క ఎంవీఏ యొక్క బలహీనతలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆఖరు వరకు ఈయన ఠాక్రే ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి విమర్శలు ఒకవైపున, ఆయన కొడుకు పట్టం కట్టాలనేటువంటి ఆలోచన ఇంకోవైపున, ఇవి ఆ విషయమై మరి ఎన్సీపీ పవార్ వర్గానికి వాళ్లకు జరుగుతున్నటువంటి వాగ్వాదాలు కానీ, విభేదాలు కానీ, బహిరంగ విమర్శలు కానీ, వీటిని ప్రజలు అంత పవార్ అంటే గౌరవం ఉన్నప్పటికీ కూడా స్వీకరించలేకపోయినారు. అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ కూటమి ఈసారి ఎక్కువ స్థానాలకు పోటీ చేస్తుంది కాబట్టి వచ్చే ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ వాళ్ళు వస్తారు, ఆయనే ఉంటాడనేటువంటి మాట ఎన్నికల ముందు నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఈ రాజ్ ఠాక్రే వర్గం కూడా భారతీయ జనతా పార్టీ సమర్థించింది. శివసేన మరి ఠాక్రే ఒక సోదరుడు, వరుసకు సోదరుడయ్యేటువంటి ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ఒక హిందుత్వ అని కాకుండా జాతీయవాదం అని అనుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందేమో. వాళ్ళు మరి మహారాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, నగరాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలు ముందుకు సాగాలంటే ఈ కూటమిని గెలిపిస్తేనే మహారాష్ట్ర అభివృద్ధి పథంలో ముందడుగేస్తున్నటువంటి నమ్మి ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ తీర్పు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నది. ఓకే సార్. సత్యం గారు, ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పటివరకు అయితే ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే బీజేపీ మెజారిటీ పూర్తిస్థాయి సొంతంగా మెజారిటీ కాకపోయినా మెజారిటీకి దగ్గరగా అవసరమైన సీట్లు సొంతంగానే సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏకనాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, లేకపోతే బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు షిండే మహాయుతి కూటమి నుంచి వదిలిపెట్టిపోయినా బీజేపీకి, అజిత్ పవార్కి వచ్చేటువంటి నష్టం ఏం లేదు. అట్లనే వదులుకుంటారు అనుకోను. కానీ ఎలక్షన్స్ ముందు షిండేనే ముఖ్యమంత్రి అని ప్రకటించారు. కాబట్టి
ఒక సంవత్సరం షిండేకి ఇచ్చి మిగతా 4 సంవత్సరాలు బీజేపీ అయినా తీసుకోవచ్చు, లేదా బీజేపీ ముందు తీసుకొని మీకు షిండేకి ఆఖరికి ఇస్తాం, ఆఖరి సంవత్సరం ఇస్తాం అని చెప్పేసి కన్విన్స్ చేయొచ్చు, లేదా మంత్రి పదవులు ఎక్కువ ఇస్తాం కాబట్టి ఉప ముఖ్యమంత్రి అని తీసుకోవచ్చు. 3-4 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ ఆల్టర్నేటివ్స్లో ఏట్లైనా అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ బలం ముందు షిండే ముఖ్యమంత్రి ఉన్నా చేసేది ఏం లేదు. బీజేపీ చెప్పినట్టు వినాల్సిందే, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి సాధ్యమైనంత వరకు బీజేపీ మొదట ముఖ్యమంత్రి తీసుకొని షిండేని కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. లేదా షిండేకి ముఖ్యమంత్రి అయితే 1 year ఇచ్చి మిగతా 4 years తను తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్నా. ఏదేమైనా ఇవాళ బీజేపీ సింగిల్ మెజారిటీ స్థితికి వచ్చినప్పుడు మిగతా చోట్ల అన్నిట్లో కూడా ప్రాంతీయ పార్టీలను తోసిపడేసింది అవకాశం వచ్చినప్పుడు. తర్వాత పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు కూడా కనుమరుగైనాయి. అస్సాంలో ఏజీపీ కానీ, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ కానీ, గోవాలో గోమంతక్ పార్టీ కానీ, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు డిజపియర్ అయినాయి. దానికి కారణం ఏంటంటే బీజేపీ నెట్వర్క్ ముందు తట్టుకోలేకపోవటమే. అందుకని ఇప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజారిటీ వస్తే బహుశా ఫడ్నవీస్ని ఆఖరి సంవత్సరం అవకాశం ఇస్తామని చెప్పేసి బీజేపీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫడ్నవీస్ కూడా డిఫెక్ట్ చేసి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. సార్ అవతల ప్రతిపక్షాలు ఏకనాథ్ షిండే కూడా అవతల ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఎందుకంటే అవతల ప్రతిపక్షాలు వచ్చే ఓట్లు కూడా అన్ని 70-80 సీట్లు అవుపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది అది ఏ రూపమైనా అది మంత్రి పదవులు ఇచ్చైనా లేకపోతే ఇతర అవకాశాల దృష్టి అయినా ఆ విధమైనటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. బీజేపీ అవకాశాన్ని వదులుకోదు. ఆ పరిస్థితి వాళ్ళ వచ్చే సీట్ల ద్వారా మనకు నిరూపితం అవుతుంది. ఏ రాష్ట్రంలో అటువంటి ఆపర్చునిటీని వదులుకోలేదు బీజేపీ. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టు ఒకవేళ తొలితో 1 సంవత్సరం మాత్రమే షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తర్వాత 4 ఏళ్ళు మేము తీసుకుంటామని కానీ, అయితే తొలితో మేమే తీసుకుంటాం, పూర్తి స్థాయి మెజార్టీ మాకుంది కాబట్టి మేమే తీసుకుంటామని ప్రతిపాదించినప్పుడు ఒకవేళ ఏకనాథ్ షిండే పరిస్థితి ఏంటి? ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడానికి ఒప్పుకుంటాడా, లేకపోతే ఏం చేసే అవకాశం ఉందంటారు? ఒకటేంటంటే బీజేపీకి సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత శక్తి రాదండి. అది పోటీ చేసినే 150 సీట్లు కదా. అవును, సొంతంగా దాంట్లో 90 సీట్లు గెలుచుకోగలిగితే తెలుస్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు మిత్రపక్షాలతో చాలా తక్కువ అవసరం ఉన్నప్పుడు పోయినసారి కరెక్ట్. అది ఇప్పుడు ఎవరో ఒకరి మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదండి. సో ఎన్సీపీదా లేక శివసేన షిండేదా ఎవరో ఒకరిది కావాలి మద్దతు. సో మద్దతు ఎలాగో తీసుకొని ఇప్పుడు ఇదే పద్ధతిలో కంటిన్యూ చేసి, అంటే ఎలాగూ షిండే తన మాట కాదని చేసేది ఏమీ లేదు అక్కడ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా నిర్ణయాధికారం అంతా కూడా బీజేపీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ ఏర్పాటుని ముందు కొనసాగించి, అంటే ఫలితాల తర్వాత షిండేనే మళ్ళీ కొనసాగించి ఈలోగా పార్టీ విస్తృతపరచుకోవడం, బలపరచుకోవడం చేస్తారండి. సో బీజేపీకి కావాల్సిందల్లా కూడా లోక్సభలో వచ్చిన ఫలితాలను రివర్స్ చేయటం. వాళ్ళ దృష్టి ఎప్పుడూ కూడా లోక్సభలో అత్యధిక మెజారిటీ మీదే ఉంటుందండి. ఈ రాష్ట్రాల విషయం తర్వాత వస్తుంది. సో మొన్న ఓడిపోవడం అనేటువంటిది వాళ్ళ అహంకారానికి కానివ్వండి, వాళ్ళ బలానికి కానివ్వండి చాలా తగిలిన దెబ్బ ఇది. సో కాబట్టి ప్రస్తుతానికి మళ్ళీ షిండేతో శత్రుత్వం తెచ్చుకొని అతను ఊరికే సణుగుతూ కూర్చుండే కన్నా అతన్ని కొంతకాలం భరిస్తారు. అది 1 సంవత్సరం 2 సంవత్సరాల భరించేసి ఎప్పుడైతే అది జమిలీ ఎన్నికలు కానివ్వండి, లేదా నార్మల్గా దశలో జరిగే 2029 ఎలక్షన్లు కానివ్వండి, దానికి ముందుగా మాత్రం తప్పనిసరిగా తమ ముఖ్యమంత్రిని అక్కడ పెట్టుకొని వ్యవహారం నడుపుతారండి. కాబట్టి ప్రస్తుతం అయితే వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు అనేటువంటి మాట ఇచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టుకొని 1 లేదా 2 సంవత్సరాల పాటు ఆ ఏర్పాటుని కొనసాగించే అవకాశం ఉందండి. ఆ తర్వాత ఈలోగా మొత్తం బాగా విస్తరించేసి వీలవుతే ఇతర పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలుపుకుంటూ మొత్తం మీద మిగతా పార్టీలు బలహీనంగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసి, ఇప్పుడు ఈ ఎన్నికలో ఓడిపోయిన తర్వాత ఇక విస్తృతంగా తిరిగేంత శక్తి శరద్ పవార్కి ఉండదండి, వయస్సు రీత్యా, పైగా ఆరోగ్య రీత్యా. కాబట్టి అప్పుడు ఇక ఎన్సీపీ ఆ వింగులో ఉన్న వాళ్ళని ఇటు నుంచి తీసుకురావటం, శివసేనని బలహీనపరచడం, ఈ మిగతా పార్టీలను బలహీనపరచడం అనే దాని మీద ప్రాథమికంగా దృష్టి పెడుతుందండి బీజేపీ. ఎందుకంటే వాళ్ళది ఎప్పుడు కూడా దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక. సో ప్రస్తుతం అధికారం తమ చేతిలో, ముఖ్యమంత్రి తమవాడు కాకపోయినా అధికారం వాళ్ళదే.
సో కేంద్రంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్ని ఎక్కువ సీట్లు గెలవగలము అనేటువంటి దాని మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం హాయిగా నడుస్తున్నటువంటి ఈ ఏర్పాటుని ఏమాత్రం కదిలించి, అంటే హాయిగా వెళ్తున్న బోటుకి వీళ్ళంతటి వీళ్ళు పెద్దగా తుఫాన్లో తెచ్చుకునే అవకాశం మాత్రం లేదండి. కాబట్టి వచ్చే ఎన్నికల ముందుకు మాత్రం తప్పనిసరిగా బీజేపీ ముఖ్యమంత్రి వచ్చేస్తాడు. అప్పటి వరకు షిండేని జాగ్రత్తగా చూసుకొని అటు ఇటు పోకుండా తమ గుప్పిట్లోనే ఉంచుకుంటూ అవసరమైతే తమ పార్టీలో కలిసిపోమని కూడా ప్రోత్సహించే అవకాశం కూడా లేకపోలేదండి. దామోదర్ ప్రసాద్ గారు, ఇప్పుడు మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు గత 5 నెలల కిందట జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో షిండే ఆధ్వర్యంలోని శివసేన కావచ్చు, అలాగే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. అలాంటిది కేవలం 5 నెలల్లోనే ఎట్లా పురోగతి సాధించగలిగారు, ఏ విధంగా విజయం వైపు పయనించగలిగారంటారు? వీళ్ళు కొంత హర్యానాలో జాగ్రత్త పడినట్లుగానే ప్రత్యర్థి శిబిరంలోని బలహీనతలను ఉపయోగించుకొని తాము ఏ విధంగా విజయం సాధించాలనే వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా వీళ్ళు కూడా షిండేకి కూడా ఒక జీవన్మరణ సమస్య, ఓడిపోతే ఇంకా రాజకీయ సన్యాసమో మరొకటో అనేటువంటి పరిస్థితి షిండేకి ఉంటుంది. షిండే వాస్తవిక రాజకీయవాది. ఎందుకంటే శివసేన లాంటి బలమైనటువంటి ఇంకో మేమే అసలైన హిందుత్వాలను చెప్పుకునేటువంటి బాల్ ఠాకరే గట్టి పట్టున్నటువంటి ముంబైలో మరి వాళ్ళ కుటుంబాన్ని కాదని ధిక్కరించి ఆ పార్టీని చీల్చి 40 మందితో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసిన అనేక వర్గాలను ఆకట్టుకోవడానికి ఆయన కూడా చాలా పథకాలు హామీలు ఇచ్చి అమలు చేశాడు. మరాఠా రిజర్వేషన్లకు కూడా కొంత తాత్కాలికంగా ఉపశమింపజేశాడు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పట్ల మైనారిటీలు అనేవాళ్ళు కొంత వైముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ షిండే మాత్రము మైనారిటీలని ఆకర్షించడానికి కూడా మదరసాలలోనూ ఇతరత్రా పనిచేసేటువంటి టీచర్లకు వేతనాలు దాదాపు 4 రెట్లు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకు కూడా తాము అధికారంలోకి వస్తే వివక్ష ఉండబోదని, తమ ప్రభుత్వము అన్ని వర్గాలకు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి దీన్ని ఆచరణలో అమలు చేస్తామనేటువంటి చెప్పడం ద్వారా కొంతమేరకు మైనారిటీల ఓట్లు కూడా మామూలుగా అక్కడ మరాఠాలు, ముస్లింలు, దళితులు వీళ్ళంతా కూడా బాగా ఓట్లు వేసుంటే ఎంఈఏకి ఒక మెజారిటీ రావాల్సి ఉండే. కానీ మరాఠ్వాడలో కానీ మరి విదర్భలో కానీ వాళ్ళు తగినంత ప్రభావం చూపలేనటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో విఫలమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ కూడా. ఎందుకంటే ఉత్తర మహారాష్ట్రలో కానీ ఈ బొంబాయి, థానే, కళ్యాణ్ ఇలాంటి ప్రాంతాల్లో కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపే ఓటర్లు మధ్యతరగతి వర్గాల వాళ్ళు, ఇంకా అనేక కోటి ఆశలతో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ ఆశలను నెరవేర్చాలంటే, మరి నగరాలు మరింత సుందరవంతం కావాలంటే, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలంటే, ప్రజా జీవనాల్లో వికాసం జరగాలంటే అది కేంద్ర సహాయం అవసరమైనటువంటి వాస్తవాన్ని వాళ్ళు గుర్తించినారు పట్టణ ఓటర్లు. మరి అదేవిధంగా ఇతర రాజకీయ పక్షాలు కూడా శివసేన చీలిక వర్గం కావచ్చు. మరి ముఖ్యంగా షిండే తను చాలా రాటుదేలినవాడుగా కనిపిస్తున్నాడు. శివసేనను చీల్చి తాను పైచేయి సాధించి ఆ విధంగా నెగ్గుకొచ్చేటటువంటి షిండే ఇతర వర్గాలను కూడా ఆకట్టుకోవడానికి చేసింది భారతీయ జనతా పార్టీ కూడా. ఇది ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో బలహీన పడితే, ఓడిపోతే రేపు రానున్న లోక్సభ ఎన్నికల్లో కానీ రాజకీయంగా ఒక నైతిక స్థైర్యాన్ని భారతీయ జనతా పార్టీ కోల్పోతుంది. ఆ విధంగా తదుపరి జరిగేటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్ ఎన్నికలు, బీహార్ కూడా ఒక పెద్ద 12 కోట్ల పైగా జనాభా పెద్ద రాష్ట్రం. అదేవిధంగా ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. మరి తమిళనాడులో ఎట్లాగో భారతీయ జనతా పార్టీ రాదు, కానీ ఎవరితో జట్టు కట్టినా ఒక జూనియర్ భాగస్వామి. కాబట్టి ఆ వాస్తవాల్ని గుర్తించి ఒక ఆచరణాత్మకమైనటువంటి పథకాలను అమలు చేసి మరిన్ని తామధికారంలోకి వస్తే ప్రజల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తాము, మహారాష్ట్రను అన్ని రంగాలను అగ్రభాగాన్ని నిలుపుతామనేటువంటి నమ్మకాన్ని భారతీయ జనతా పార్టీ కూటమి, ఆ పార్టీ శివసేన కావచ్చు లేదా అజిత్ పవార్ వర్గం కలిగించగలిగినారు. అందువలనే ప్రజలు బహుళంగా వారి వైపు మొగ్గు చూపి ఇంత భారీ మెజారిటీ కట్టబెట్టినట్లుగా కనిపిస్తున్నది. సత్యం గారు, ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ అంశం ఇది కూడా ఎన్నికల ముందు బాగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఈ మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ అంశం అనేది ఏ పార్టీకి లాభించింది, ఏ పార్టీకి నష్టం చేసింది, అసలు ఎన్నికల మీద ఎంత స్థాయి ప్రభావం చూపించింది అంటారు? వాస్తవానికి అది ప్రభావం లేదండి. మరాఠా రిజర్వేషన్స్ మీద ఎన్డీఏ కూటమి న్యూట్రల్గా ఉంది, పెద్దగా దాని వైపు మొగ్గలే.
అట్లని వ్యతిరేకించలే. కాబట్టి కాంగ్రెస్ కూటమి క్లియర్గా మేము రిజర్వేషన్స్ మేము వస్తే రిజర్వేషన్ చేస్తామనేటువంటి వాగ్దానం చేసింది. కాబట్టి మరాఠా మొగ్గటం వల్ల లేదా రిజర్వేషన్స్ అనేటువంటి అంశం ఇన్ఫ్లుయెన్స్ చేయటం ద్వారా ఎన్డీఏ కూటమికి మెజారిటీ రాలేదు. వాళ్ళు న్యూట్రల్గానే ఉన్నారు. ఇది ఒక అంశం. రెండవది, ఒక విషయం మనం వదిలేస్తున్నాం. హర్యానా ఎలక్షన్స్ జరిగేటప్పుడే మోడీ విస్తృతంగా మహారాష్ట్ర పర్యటన చేసి 45,000 కోట్ల పథకాలు ప్రారంభించిండు. దరిదాపు 6,00,000 కోట్ల పథకాలు ప్రారంభించిండు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇదే కొనసాగుతుంది, ఇదే సహాయం కొనసాగుతుంది అని చెప్పేసి చాలా మహారాష్ట్ర ప్రాంతాల్లో కన్విన్స్ చేయగలిగాడు. ఆ ఫ్యాక్టర్ కూడా ఇవాళ పనిచేసింది, మనం అనుకునేటువంటి ఫ్యాక్టర్స్ కాక. తర్వాత రెండోది, కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి పోల్ మేనేజ్మెంట్లో ఇవాళ ఆర్ఎస్ఎస్ అనేది పెద్ద అసెట్ బీజేపీకి. వాళ్ళు మిగతా వాళ్ళందరూ స్కీముల గురించి లేకపోతే రాజకీయాల గురించి చెప్తే వాళ్ళు సెక్యూరిటీ మాది, ఇంటికెళ్ళి ఒక పథకం అమలు దాని లాభం చెప్పి భవిష్యత్తులో కూడా మీ కుటుంబానికి వస్తే నన్ను సంప్రదించండి అని చెప్పేసి ఇండివిజువల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఆర్ఎస్ఎస్ ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తుంది. కాబట్టి అది బాగా ఇవాళ అందులో నాగ్పూర్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలో. తర్వాత బీజేపీకి ఆర్ఎస్ఎస్కి విభేదం లేదాడ. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆ విధంగా ప్రతి ఇంటిని కన్విన్స్ చేయగలిగింది. ఎవరైనా మనం చూస్తూ ఉంటాం, ట్రేడ్ యూనియన్లు ఒక చేతుల్లో ఉంటాయి, వాళ్ళ ఇండ్లు దగ్గర ఇంకొక పార్టీకి ఓట్లు వేస్తుంటారు. ఎందుకని ట్రేడ్ యూనియన్ కంపెనీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కేరు అంటే ఇంటి దగ్గర ఉండేటువంటి ఆర్గనైజర్లు కుటుంబానికి సెక్యూరిటీ, తర్వాత కుటుంబానికి వెల్ఫేర్ చూస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫ్యామిలీకి. ఇట్లా ఇండివిజువల్గా ఆర్ఎస్ఎస్ వర్కర్స్ అటువంటి హామీ ఇవ్వగలుగుతున్నారు, వాళ్ళని ఒప్పించగలుగుతున్నారు. అది కూడా చాలా ఎక్కువ ఇవాళ పనిచేస్తుంది. తర్వాత మూడో అంశం, ఇదివరకు ఆర్ఎస్ఎస్ అంటే మగవాళ్ళే పోతారనుకుంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సబ్సిడరీ ఆర్గనైజేషన్గా మహిళలు కూడా ముందుండి పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ మహారాష్ట్రలో, మిగతా రాష్ట్రాల్లో ఏమైనా లోపం జరుగుతాం కానీ మహారాష్ట్రలో ఆ లోపం జరిగే అవకాశం లేదు బీజేపీ కూటమికి. కాబట్టి ఇవన్నీ కూడా ఫేవరబుల్గా మార్చినాయి. మెయిన్ ఫ్యాక్టర్ మాత్రం నేను అనుకోవటం అన్నిటికన్నా నెంబర్ 1 ఫ్యాక్టర్ మాత్రం హిందూ ఓటర్ని మొత్తాన్ని కూడా వన్ సైడ్ మొబిలైజ్ చేయగలిగింది బీజేపీ. దానికి కారణం శివసేనలో వచ్చినటువంటి 3 చీలికలే. ఈ 3 చీలికలు దానికి ఇంకా ఎక్కువ నమ్మకం కలిగించాయి. కాబట్టి భవిష్యత్తులో రాజకీయ ప్రాధాన్యం ఇప్పుడు గెలవగానే పార్లమెంట్ ఎలక్షన్సో లేకపోతే ఇంకోటో లేదు, కానీ ఇది పొలిటికల్ విన్ అంటా నేను. అంటే రాజకీయ విజయం, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వస్తుందా లేదా కాదు. ఇది ఈ రాజకీయ విజయం దేశవ్యాప్తంగా వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది, ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ శ్రేణులు ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, ఒక అఫెన్సివ్ ట్రాక్ తీసుకొస్తుంది ఈ విజయం. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఈ విజయం అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర. ఇక ముఖ్యమంత్రి విషయానికి వచ్చినప్పుడు మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టే వాళ్ళదే అధికారం కాబట్టి ఏ ముఖ్యమంత్రి ఉన్నా పెద్ద వాళ్ళకు ఫరక్ పడదు. అది కీలకమైన పాత్ర వహించాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ముఖ్యమంత్రి ఉండగలరు. కాబట్టి మాట నిలబెట్టుకోవడానికి మొదటి సంవత్సరం మాత్రం షిండేకి అవకాశం ఇచ్చిందనేది నాకున్నటువంటి ఒపీనియన్. ఓకే సార్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు జార్ఖండ్ విషయానికి వస్తే మొదటి నుంచి ట్రెండ్స్ చూస్తే ఫలితాలు లెక్కింపు మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్థిరంగా కొనసాగుతుంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమికి ఆధిక్యం ఉంది, స్పష్టమైన ఆధిక్యం ఉంది. 53 స్థానాల్లో జేఎంఎం కూటమి ఆధిక్యతలో ఉంది. అలాగే బీజేపీ కేవలం ఒక 20+27 వరకు మొగ్గు అటువైపు కనిపిస్తుంది. కొంచెం 1-2 సార్లు 1-2 నెంబర్లు అటు ఇటు అయినప్పటికీ కూడా స్థిరంగా అదే ఉంది. చివరి వరకు ఫలితాలు ఇదే వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ప్రారంభంలో కనుక ఉంటే మార్పు అంతగా ఉండదండి. అంటే మామూలుగా ఓట్స్ కన్సాలిడేషన్ జరిగింది అనేటువంటిది అర్థమవుతోంది. సో 57 ప్రస్తుతం ఉండి 21 ఉంటే అది మహా తగ్గితే ఒక 4-5 తగ్గుతాయేమో, కానీ 53 ఉన్నటువంటి ట్రెండ్కి దాదాపుగా రెట్టింపు కదా, 27, 54. సో దాదాపు 50% గ్యాప్ ఉంది. కాబట్టి ఆ 50% తగ్గించడం అనేది చాలా కష్టమైన విషయం అండి. మహా అయితే కొంచెం తగ్గించగలుగుతారు, ఓ 35 కలా. కానీ సంఖ్యాపరంగా చూసినప్పుడు దాదాపుగా ఇండియా కూటమిదే విజయం అనేటువంటిది మనం అంగీకరించాల్సిందే అక్కడ మాత్రం. సో ఎందుకు వచ్చింది ఇండియా కూటమి, అక్కడ మాత్రం ఎందుకు గెలిచింది
మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయింది అనేది మళ్ళీ మనం వేరేగా చర్చించాల్సిన విషయమే. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి ఏంటంటే అండి, అక్కడ బాగా ప్రకృతి వనరులు బాగా ఉన్నటువంటి ప్రదేశం జార్ఖండ్, కానీ పేదరికం బాగా ఉన్నటువంటి దేశం రాష్ట్రం. అక్కడ జేఎంఎం వాళ్ళు చేసినటువంటి ఒక ప్రచారం బహుశా గిరిజనులని కానీ పేద వర్గాలని కానీ ఆకట్టుకొని ఉంటుందండి. ఏమిటి అంటే, మీ ప్రకృతి వనరులన్నీ కూడా బడా బడా కంపెనీలకు ఒప్పజెప్పడానికే బీజేపీ ఇక్కడికి వస్తోంది. వాళ్ళు రాగానే అదాని లేదా ఇంకా అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి మన ప్రకృతి వనరులను కొల్లగొట్టి మిగతా దేశానికి పంచడానికి ప్రయత్నం జరుగుతుంది. మన సంపదని మిగతా రాష్ట్రాలకు తీసుకెళ్లే వ్యాపారస్తులకు అప్పచెప్పబోతున్నారు. ఇది బీజేపీ ఎత్తుగడ అనే ప్రచారం కాంగ్రెస్ చేసింది, జేఎంఎం కూడా బాగా చేసిందండి. సో ఎవరూ కూడా తమ సంపదని ఇంకొకరికి వదిలేయడానికి ఇష్టపడరు. సో తమ రాష్ట్రానికి నష్టాలు జరగటాన్ని ఎవరూ అంగీకరించరు. కాబట్టి ఈ ప్రచారాన్ని బాగా కింది వరకు తీసుకెళ్లడంలో గనక జేఎంఎం బాగా విజయం సాధించిందని ఇప్పుడు అర్థమవుతోందండి. సో మీరు రక్షించుకోవాలి, మనం రక్షించుకోవాలి అనేటువంటిది, మన వనరులను మనం రక్షించుకోవాలి, మన గిరిజన హక్కులు మనం రక్షించుకోవాలి. సో కాబట్టి రిజర్వేషన్ల విషయం ఒకటి, అంటే రిజర్వేషన్లు వస్తే మేము 50% మేము అధికారంలోకి వస్తే రేపు ఎప్పుడో కేంద్రంలో రిజర్వేషన్లు పెంచుతాం అనేటువంటిది, కులగణన ప్లస్ మీ మీదికి వస్తున్నటువంటి పెట్టుబడిదారీ శక్తుల్ని మేమైతేనే అడ్డుకోగలం అనే ధీమా ఇవ్వటం అనేటువంటిది అది కాంగ్రెస్ కానీ జేఎంఎం కానీ ఎఫెక్టివ్గా చేయగలిగింది కాబట్టి, ప్రభావం చూపగలిగింది కాబట్టి బహుశా ఈసారికి అక్కడ వాళ్ళ అధికారం కొనసాగింపుకి ఓటర్లు అంగీకరించారండి. కాబట్టి రెండోసారి మళ్ళీ అదే పార్టీ అదే కూటమి రావటం అనేటువంటిది జార్ఖండ్ వరకు సంబంధించినంత వరకు అది గొప్ప విశేషమేనండి అది ఇక్కడ. అలాగే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిని హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు, చంపయ్య సోరెన్ని, ఆ తర్వాత ఈయన జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ముఖ్యమంత్రి పదవి స్వీకరించగానే అప్పటి వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంపయ్య సోరెన్ని సపరేట్గా వాళ్ళు లాక్కున్నారు బీజేపీ వాళ్ళు. అయినప్పటికీ ఎందుకు ప్రభావితం చూపించలేకపోయారంటారు? ఇదేనండి, ఇప్పుడు నిజానికి ఇవి రాజకీయ ఎత్తుగడలు. ఇవి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయటం, ఇంకొక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయటం, ఆ ముఖ్యమంత్రి చేయడం వాళ్ళే చేసుకున్నారు. యాక్చువల్ జేఎంఎంఏ చేసుకుంది, దాంట్లో బీజేపీ ప్రమేయం ఉందనుకోను. కానీ ఎప్పుడైతే ఆయన మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పదవి పోయిందో ఆయన బయటకు వచ్చి బీజేపీలో చేరారు. సో కాబట్టి ఇది ఒక రకంగా మన గిరిజన తెగల్లో విభేదాలు సృష్టిస్తున్నారు, మనల్ని విడగొడుతున్నారు. సో మనకు చిచ్చు పెట్టేసి వాళ్ళు వచ్చేసి ఇక్కడ పాతుకుపోవాలని చూస్తున్నారు అనేటువంటిది, బయటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పాతుకుపోవాలని చూసుకుంటున్నారు అనేటువంటిది.